నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. చాలామందికి సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి సరైనటువంటి అవగాహన లేక చాలా నష్టపోతూ ఉంటారు. సో ఈ చట్టం గురించి పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఈరోజు ఐ డ్రీమ్కి వచ్చారు. ఈ చట్టం గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చాలామందికి తెలియదు, అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వచ్చారు. క్లియర్గా మనం తెలుసుకుందాం. వారు ఒక్కొక్క చట్టంలో ఉన్నటువంటి ఒక్కొక్క సెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉదయకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఉదయకాంత్ గారు, సో ఈ సమాచార హక్కు చట్టం అంటే ఏంటి, అసలు ఇది ఎప్పుడు వచ్చింది, ఏ ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారో చెప్పండి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అంటాం. సమాచార హక్కు చట్టం 2005లో వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. దాని యొక్క ప్రామినెన్స్ ఏంటిదంటే, ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ కావాలంటే సమాచార హక్కు చట్టం కింద మనము ఇన్ఫర్మేషన్ అడగడానికి మనకు వెసులుబాటు ఉంటుంది. సమాచారం తెలుసుకోవడం మన హక్కు. సమాచారం అనేది మన హక్కు కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి ఒక చట్టం వచ్చింది. దీన్ని తీసుకురావడానికి గల మూలాలు, కారణాలు ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ అధికారులు వాళ్ళ ఫంక్షనింగ్ ఆఫ్ డ్యూటీ అండ్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ మనము ట్యాక్స్లు కడుతున్నాము, మన డబ్బులతోని ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు, మన డబ్బులతోని, మన ట్యాక్స్ డబ్బులతోని ఈరోజు డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, మన డబ్బులతోని, మన ట్యాక్స్ డబ్బులతోని కూడా ఈరోజు సమాజం నిర్మూలించబడింది. అంతే కదా. కాబట్టి మన డబ్బు ఎక్కడికి పోతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం ప్రతి పౌరుని మీద ఉంటుంది. అదేవిధంగా మన డబ్బు ఎక్కడికి పోతుంది, నిజంగానే సరైన మార్గంలో యూజ్ అవుతుందా, లేకపోతే తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారా ప్రభుత్వ ఉద్యోగులు అన్నదాన్ని ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమాచార హక్కు చట్టం రావడం జరిగింది. సమాచార హక్కు చట్టంలో ఏ ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా, ఏ పౌరుడైనా కూడా జస్ట్ ఒక 10 రూపాయల అమౌంట్తోని మనం దాన్ని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టి, 10 రూపాయలు ఖర్చు పెడితే ప్రభుత్వంలో ఏమేం జరుగుతున్నాయి, ప్రభుత్వ ఆఫీసులో ఏం జరుగుతున్నాయి, ప్రతిదీ మనం తెలుసుకునే అవకాశం, వెసులుబాటు ఉంటుంది. ఓకే. సో ఆర్టీఐ యాక్ట్ని ప్రతి పౌరుడు వినియోగించుకుంటే, నిజంగా చెప్తున్నాను వల్లి గారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ ఉద్యోగులని గడగడలాడించవచ్చు. మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా, ఈరోజు మన ఇంటి ముందు ఒక కాలువ వేస్తారు, ఆ కాలువకు ఎంత ఖర్చు అయిందన్నది ఎవరు తెలియదు, ఎవరు చెప్పరు కూడా. బట్ ఒకవేళ మనం ఆర్టీఐలో ఒకవేళ అప్లికేషన్ పెడితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పకపోతే ప్రతి ఆర్టీఐ అథారిటీ మీద ఒక అపెలెంట్ అథారిటీ ఉంటారు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి మనం ఎప్పుడైతే ఒక రిప్రజెంటేషన్ ఇస్తామో, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఖచ్చితంగా వితిన్ 1 మంత్లో మనకు దాని వివరాలు అందజేయాలి. మన ఊర్ల ముందు ఒక కాలువ పడింది, దీనికి ఎంత వ్యయమైంది, ఎంత ఖర్చు అయింది అన్నది మన భారతదేశ పౌరుడిగా మన ట్యాక్స్ డబ్బులతో కట్టినారు కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేసే బాధ్యత ప్రభుత్వం మీద, గవర్నమెంట్ మీద ఉంటుంది. కాబట్టి సో దాన్ని వీ కెన్ ఆస్క్ బై వే ఆఫ్ రైట్ ఇన్ఫర్మేషన్, రైట్. సో దీంట్లో దానికి పూర్తి వ్యయం ఎంత అనేది చెప్పాలి. చెప్పకపోతే గనక దాన్ని పై అధికారి, ఇఫ్ ఎట్ ఆల్ మనం ఒక ఎంఆర్ఓకి ఒక అప్లికేషన్ పెట్టున్నాము, లేదంటే కనుక ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఒక అప్లికేషన్ పెట్టున్నాము, లేదంటే కనుక ఒక కలెక్టర్కి ఒక అప్లికేషన్ పెట్టున్నాము, లేదంటే ఒక సెక్రటరీకి, లేదంటే కనుక అప్ టు ద ప్రిన్సిపల్ సెక్రటరీకి మనం ఒక ఆఫీస్కి అప్లికేషన్ పెట్టున్నాము. దాంట్లో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదంటే అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మనకు సబ్మిట్ చేయాల్సిన బాధ్యత వితిన్ 1 మంత్ ఉంటుంది. 1 మంత్ దాటిన తర్వాత కనుక ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే దాని పై అధికారికి మనం ఇస్తే కనుక మనకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, లేదంటే కనుక మన జిరాక్స్ డబ్బులు మనం కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. విత్ ఇన్ 1 మంత్ ఇస్తే, అది కనుక 1 మంత్ ఇవ్వకపోతే ఖచ్చితంగా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఇవ్వాల్సిన బాధ్యత ఓకే గవర్నమెంట్ ఎంప్లాయీ మీద ఉంటుంది. దట్ వీ కెన్ ఆస్క్ అండర్ ఆర్టీఐ యాక్ట్. దాని తర్వాత కూడా చెప్తా, ఒకవేళ ఫస్ట్ అప్లికెంట్ అథారిటీ ఇవ్వకపోతే ఏం చేయాలి? వీ కెన్ అప్రోచ్ టు ద సెకండ్ అప్లికెంట్ అథారిటీ బై వే ఆఫ్ టు ద స్టేట్ కమిషనర్, ఆర్టీఐ
కమిషనర్ను కూడా మనం ఆశ్రయించినప్పుడు వాళ్ళు కూడా పూర్తి వివరాలు మనకు అందజేస్తారు. అందజేసినప్పుడు హీ విల్ సమన్ ద కన్సర్న్ ఆఫీసర్, ఎవరైతే అధికారికి మనం ఒక అప్లికేషన్ దరఖాస్తు పెట్టినాం, ఎంఆర్ఓ గారిని అడిగినాం, పలానా ఊర్లో పలానా సర్వే నెంబర్ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, లేదంటే కనుక పలానా గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికో అమ్మబడింది, లేకపోతే ఇంకొకరికి మ్యూటేట్ అయింది, లేదంటే పలానా పర్సనల్ ల్యాండ్ కూడా ప్రైవేట్ ప్రాపర్టీ కూడా అమ్మబడింది, వేరే వాళ్ళకి మ్యూటేట్ అయింది. ఏ విధంగా మ్యూటేట్ అయిందని అడిగితే మాత్రం మామూలుగా అడిగితే మనం ఎంఆర్ ఆఫీసులో ఇవ్వాలి పనులు కావు, వాళ్ళకి కావాల్సిన సమకూర్చి తప్ప ఇక గవర్నమెంట్ ఆఫీసులు పని చేయరు. సో మనం ఏం చేయొచ్చు అంటే కేవలం ఒక 10 రూపాయల ఐపీఓతోని ఆ ఒక సమాచార హక్కు చట్టం కింద మనం ఒక అప్లికేషన్ పెడితే ఎంఆర్ఓ ఖచ్చితంగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆయన పైన ఆర్డీఓ కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ గారు కానీ వాళ్ళ ఆఫీస్కి మనం ఇవ్వచ్చు. అది ఇవ్వకపోతే వాళ్ళు కనుక ఇవ్వనప్పుడు వీ కెన్ అప్రోచ్ టు ద కమిషనర్ ఆర్టీఐ స్టేట్ ఆఫీస్కి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పి వాళ్ళకున్న అథారిటీ మీద ఆ కన్సర్న్ గవర్నమెంట్ ఆఫీసర్ను సమన్ చేస్తారు. సమన్ చేసినప్పుడు చెడి ఈయన ఆఫీస్ నుంచి ఆ ఎంత మారుమూల గ్రామంలో ఉన్నా కూడా ఆ మండలి రెవెన్యూ ఆఫీసరు హైదరాబాద్కి వచ్చి చేతులు కట్టుకొని కమిషనర్కు సమాధానం, ఎందుకంటే వీళ్ళకి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో అటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అడుగుతామో 100% వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదనే దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా సబ్మిట్ చేయకపోతే ఆ ఒక గవర్నమెంట్ అధికారికి 250 నుంచి 25,000 పెనాల్టీ కూడా వేసే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మాకెందుకు వచ్చినలే బాధ, ఇది పబ్లిక్ డాక్యుమెంట్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మేము ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆర్టీఐని ఎప్పుడైతే మనం అప్లికేషన్ పెడతామో ఖచ్చితంగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్, పవర్ఫుల్ యాక్ట్. ప్రతి వ్యక్తి దీన్ని వాడుకోవడానికి మనకు విసులుబాటు ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క ఇనిషియేషన్ తీసుకొని పబ్లిక్ యొక్క అవేర్నెస్ ఇవ్వడానికి యు ఆర్ టేకెన్ గుడ్ ఇనిషియేషన్ సార్. ఓకే, సో కాబట్టి సార్ ఈ చట్టంలో అసలు ఏం సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక్కొక్కటి నేను ఇక్కడ పెట్టాను. అండర్స్టాండింగ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ అండర్ ద ఆర్టీఐ యాక్ట్ 2005 ఫోకస్ సెక్షన్ 2J డెఫినేషన్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ వలి గారు దిస్ సెక్షన్ ఆర్టీఐ సెక్షన్ 2J ఏదైతే ఉన్నదో ఇట్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ సెక్షన్. ఇది ప్రతి పౌరుడికి యూజ్ అవుతుంది. మనం అనుకుంటాము ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్లో ఏదైతే డాక్యుమెంట్ ఉందో అది మనం అడిగితే ఇస్తారు, అది మనము అడగకపోతే ఇవ్వరు, లేదంటే కనుక వాడిని దాస్తున్నారు అనుకుంటామే కానీ ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో మనము వాళ్ళ యొక్క ఫైల్స్ కూడా, వాళ్ళ యొక్క డాక్యుమెంట్ కూడా, వాళ్ళ యొక్క రికార్డ్స్ను కూడా మనం వెరిఫై చేసే అధికారము ఈ యొక్క చట్టం మనకు కలగజేస్తూ ఉన్నది వలి గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాము, మనం ఒక కంప్లైంట్ ఇస్తాము, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే ఇస్తారా? ఎవరుగా? కానీ అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఆర్టీఐ సెక్షన్ 2 సబ్సెక్షన్ J ద్వారా మన అప్లికేషన్ పెడితే ఆ పోలీస్ ఆఫీస్లో అలాంగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, ఛార్జ్ షీట్స్, ఎఫ్ఐఆర్స్, ఇన్ కేస్ జీడీ ఎంట్రీ డాక్యుమెంట్ కూడా ఖచ్చితంగా ఇచ్చి చూపించాల్సిందే. ఇది ఆర్టీఐ చట్టం యొక్క పవర్. దాని తర్వాత మీకు విషయం చెప్తా. చాలా చోట్ల మనము ఇప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్లోకి వెళ్తుంటాం వల్లి గారు, వెళ్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతాయి, పక్కకు ఒక కాలువ ఉంటుంది, ఆ కాలువ చుట్టుముట్టు ఇప్పుడు ఏదైతే మనకు హైడ్రా అనేది వచ్చిందో దాని తర్వాత బఫరింగ్ జోన్ కానీ లేకపోతే నాలకు ఈ దగ్గరలో ఏదైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో క్యాచ్మెంట్ ఏరియా కానీ ఇటువంటి ఏరియాస్లలో స్టిల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చినా అని చెప్పేసి తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు బిల్డింగ్లు కడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అటువంటి బిల్డింగ్లు కట్టేటప్పుడు వీళ్ళకి నిజంగానే పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి ఆ కన్సర్న్ మనము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ లేదంటే మున్సిపాలిటీకి కానీ జిహెచ్ఎంసీ కానీ మనం పోయి అడిగితే వాళ్ళు అలో చేయరు. మనం ఏదైనా డాక్యుమెంట్ ఆర్టీఐలో అడిగినా కూడా వాళ్ళు ఇవ్వకపోవచ్చు. కానీ ఒకవేళ ఈ సెక్షన్ ప్రకారంగా మనం కావాలనుకుంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళు ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారో, నిజంగానే ఆ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చినారో లేదా ఆ పర్మిషన్ కాపీస్ మనకు సబ్మిట్ చేయాల్సింది, మనకు చూపించాల్సిన బాధ్యత ఆ కన్సర్న్ ఆఫీసర్ మీద ఉంటుంది. నమ్ముతారా? సో నేనేం చెప్తానంటే ఎప్పుడన్నా ఎటువంటి మిస్అప్రాపరేషన్ జరుగుతున్నాయి మన ప్రభుత్వ ఆఫీసులలో అన్నప్పుడు ఈ యొక్క సెక్షన్ను మనం వాడుకోగలిగితే ఈ సెక్షన్ ప్రకారంగా మనము వాళ్ళ ఒక ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి మనం కూర్చొని ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రతి గవర్నమెంట్ అధికారి. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ దో ఇట్ ఈస్ ఎ మున్సిపాలిటీ, దో ఇట్ ఇస్ జిహెచ్ఎంసీ కావచ్చు, లేదంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటే కావచ్చు, ప్లానింగ్ ఆఫీసర్సే కావచ్చు, ప్లానింగ్ డిపార్ట్మెంట్సే కావచ్చు, ప్రతి చోట ఏ పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా ప్రతి డిపార్ట్మెంట్లో మనము
పర్మిషన్ అప్టైన్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్ నిజంగానే అప్టైన్ చేసి బిల్డింగ్లు కడుతున్నారా లేదా అనేది మనం వెరిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ల్యాండ్స్ కొంటూ ఉంటాం. ల్యాండ్స్ కొన్నప్పుడు మనం మోస్ట్లీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటాం రెవెన్యూ డిపార్ట్మెంట్ మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి. కానీ ఎప్పుడైతే కొన్ని ప్రభుత్వ భూములు కానీ లేదంటే కనుక ప్రైవేట్ ప్రాపర్టీస్ కానీ అమ్మేటప్పుడు వాటి యొక్క రికార్డ్స్ మనల్ని ఇవ్వండి అని చెప్పి ఎంఆర్ఓని అడిగితే మనకి ఇవ్వరు. మ్యూటేషన్ జరిగినాయి ఓల్డ్ డేట్స్లో అని చెప్పి ఎంఆర్ఓను పలానా మా తాత పేరు మీద ప్రాపర్టీ పలానా వ్యక్తికి మ్యూటేషన్ జరిగింది, ఆ ఒక డాక్యుమెంట్ నాకు కావాలి చూపించండి అని చెప్పి అడిగితే అంత తొందరగా ఇవ్వరు. ఎందుకంటే ఎంఆర్ ఆఫీస్లో వాళ్ళ పనులు వాళ్ళకుంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకుంటాయి కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆర్టీఐ చట్టం కింద మనం కనుక ఇన్ఫర్మేషన్ అడిగినాం అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే. సో అది ఇవ్వనప్పుడు కూడా మనము ఒకవేళ ఈ సెక్షన్ ప్రకారంగా కనుక సెక్షన్ 2J ప్రకారంగా కనుక వెళితే వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చొని మన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇంకో విషయం చెప్తా, ఏదన్నా కొన్ని చోట్ల రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు దానికి ఒక 10 కోట్ల రూపాయలు నిధులకి కేటాయిస్తారు. 10 కోట్ల రూపాయలు నిజంగానే అది కేటాయించిన అమౌంట్ను ప్రాపర్గా యూజ్ చేయబడుతుందా లేదా అనేది వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత భారతదేశ పౌరుడిగా మన మీద ఉంటుంది. అటువంటప్పుడు ఆ 10 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టినారు, ఎంత ఖర్చు పెట్టినారు, ఎప్పుడు ఖర్చు పెట్టినారు, దాని తాలూకా బిల్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయండి అని అడిగే అధికారం కూడా ప్రతి పౌరుడికి ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే నేను నీ ఆఫీస్కి వచ్చేసి దాని తాలూకా బిల్స్ కూడా నేను వెరిఫై చేయాలి. నాకు సమాచార హక్కు చట్టం కింద నాకు ఆ అధికారం ఉంది కాబట్టి నీ ఆఫీస్కు నేను వస్తున్నాను, నేను ఏ డేట్ నాడు ఏ టైం నాడు రావాలి, ఒక డేటు ఆ టైము నాకు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నేను పలానా డే నాడు ఇన్స్పెక్షన్ వస్తున్నాను, మీరు సిద్ధంగా ఉండండి అంటే ఖచ్చితంగా ఆ కన్సర్న్ ఎనీ ఆఫీసర్ అప్ టు ద కలెక్టర్ ఉండి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మనకు అట్ ది సేమ్ టైం ఒక డాక్యుమెంట్ పరంగానే కానీ లేదంటే కనుక వాళ్ళ ఫోటోగ్రాఫ్ తీసుకునేది కానీ లేదంటే కనుక ఒకవేళ ఒక కెనాల్ కట్టినారు లేదంటే కనుక ఒక బ్రిడ్జ్ కట్టినారు, ఒక బిల్డింగ్ కట్టినారు, దాని మెజర్మెంట్స్ ఎంత వచ్చినాయి, దానికి ఎంత సిమెంట్ వాడినరు, ఎంత ఇసుక వాడినరు, ఎన్ని కరెంటు పోల్స్ వేసినారు, ఎన్ని కరెంట్ తీగలు లాగినారు, ఎంత వైరింగ్ వేసినారు అనేది కూడా పిన్ టు పిన్ అనా పైసతో పాటు లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. మనము అనుకుంటాము 1 కోటి రూపాయల వర్క్ వచ్చింది, కాంట్రాక్ట్ వచ్చింది, దాంట్లో మిస్యూజ్ అయ్యే ఫండ్స్ చాలా ఉంటాయి. ఆ ఫండ్స్ మిస్యూజ్ కాకుండా మన ప్రాంతాన్ని మనము ప్రాపర్గా అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు అవుతుందా లేదా అన్నది తెలుసుకునే బాధ్యత మన భారతదేశ పౌరుడిగా మనకు ఉన్నది కాబట్టి ఈ చట్టం కింద మనం అది తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి చూద్దాం సార్. ఇంకొక సెక్షన్ ఏం చెప్తుంది, విచ్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఫాల్ అండర్ దిస్, గివ్ us a few examples. అయితే ఏ గవర్నమెంట్ ఆఫీసెస్ ఆర్టీఐ చట్టం కింద వస్తుంది? మనం ఒకటి చెప్తున్నాను చూడండి, ప్రతి ప్రభుత్వ ఆఫీసు ఆర్టీఐ చట్టం కింద రావాల్సిందే. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. మోర్ పర్టికులర్గా మనకేం చెప్తున్నామంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇదివరకు నేను చెప్పాను జిహెచ్ఎంసీ మనకు ఆర్టీఐలో వస్తుంది. తెలంగాణ స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆర్టీఐ చట్టం పరిధిలోనే వస్తాయి. పోలీస్ స్టేషన్స్ కూడా ఆర్టీఐ చట్ట పరిధిలోనే వస్తాయి. పోలీస్ స్టేషన్లు అంటే మనం భయపడి మన ఇన్ఫర్మేషన్ అడగాల వద్దా అని అనుకుంటాం. నో, మీకు ఆ రైట్ ఉంటుంది. ఎవరి మీదన్నా ఏదైనా కంప్లైంట్ అయింది, ఇల్లీగల్ కంప్లైంట్ అయినా కూడా లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టకపోయినా కూడా ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తాం, పలానా కేసు మీద ఎఫ్ఐఆర్ చేసినరా లేదంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. కానీ మన ఆర్టీఐ ఈ చట్టం కింద కనుక అడిగితే కనుక నిజంగానే ఆ రోజు ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ వచ్చిందా, జీడీ ఎంట్రీ, జనరల్ డైరీ అంటాము, ఆ జీడీ ఎంట్రీ అయిందా, ఒకవేళ అయితే కనుక ఆ జీడీ డైరీ తీయాలి, తీసి చూపించాలి. దాని మీద ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు, రీజనబుల్ గ్రౌండ్స్ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కాబట్టి పోలీస్ స్టేషన్ కూడా బారగాలి ఇక్కడ. అండ్ సేమ్ టైం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా ఆర్టీఐ పరిధిలోనే వస్తారు. పాస్పోర్ట్ ఆఫీసర్స్, మన పాస్పోర్ట్ ఆఫీసర్లో మనం ఇచ్చిన అప్లికేషన్ ఎంత దూరం వచ్చింది, ఎంతవరకు ప్రాసెస్ అయ్యింది అనేది వాళ్ళు మనకు చెప్పరు. సాధారణంగా ఏజెంట్స్ని, బ్రోకర్స్ పట్టుకొని వెళ్తే తప్ప కొన్ని పనులు కావు. అటువంటప్పుడు ఈ చట్ట ప్రకారం కూడా మనము ఖచ్చితంగా ఆ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా దీనికి మన ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది. ఎవరు ఎంత ట్యాక్స్ కట్టినారు, నిజంగా ఎంత ట్యాక్స్ అందింది, నిజంగా ట్యాక్స్ పలానా వ్యక్తి కట్టిన ట్యాక్స్ వాస్తవమా నిజమా కాదా, లేకపోతే నేనే నా ట్యాక్స్ కట్టినాను, ఎంత ట్యాక్స్ కట్టినాను అనేది తెలుసుకునే రైట్ నాకుంటుంది. అండ్ పబ్లిక్ నుంచి కనుక ఏదో ఎనీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకవేళ ఇవేమన్నా పెండింగ్ ఉన్నా కూడా, అంటే ఒకవేళ ట్యాక్సెస్ పెండింగ్ ఉన్నా కూడా దాన్ని కూడా మనము ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మోర్ పర్టికులర్లీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళ గారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనము చాలామంది పేషెంట్స్ వస్తూ పోతుంటారు. ఛార్జ్షీట్ మన ఇది
కేస్ షీట్ రాస్తుంటారు. మళ్ళీ దాని తర్వాత వారి యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ కానీ లేకపోతే ఈసీజీ తీస్తుంటాము. లేదంటే కనుక వివిధ మన బాడీకి సంబంధించి ఎనీ టెస్ట్ కండక్ట్ చేసినా కూడా అవన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్ అంటే అవన్నీ కూడా వాళ్ళు అడిగితే ఇయ్యనప్పుడు మనం ఆర్టీఐ చట్టం కింద కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి వల్లి గారు. యూనివర్సిటీలో మన మార్క్స్ లిస్టు మనం జనరల్గా అడుగుతుంటే కొన్నిసార్లు వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు. రిఫ్యూజ్ చేసినప్పుడు దాన్ని కూడా ఆర్టీఐ చట్టం కింద మనం అడిగి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదివరకు నేను చెప్పినట్టు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంత ఆ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసినారు, ఎంతమందికి ఎంత జీతాలు ఇచ్చినారు, అక్కడ పనిచేసే ఎంప్లాయీ జీతం ఎంత, లేదంటే కనుక అక్కడ అభివృద్ధి చేసిన యొక్క వ్యయం ఎంత, ఆ వ్యయం యొక్క ఖర్చు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, ఎంత యూజ్ చేయబడింది అన్నది కూడా మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా మనము సమాచార హక్కు చట్టం కింద మనం ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంది. చట్టంలో ఇంకేముందో చూద్దాం సార్. లెట్స్ టేక్ ద ఫస్ట్ పార్ట్, ఇన్స్పెక్షన్ ఆఫ్ వర్క్, డాక్యుమెంట్స్, రికార్డ్స్. హౌ డస్ దిస్ యాక్చువల్లీ వర్క్ ఇన్ ప్రాక్టీస్? యా, ఏ సిటిజన్ ఫైల్స్ అన్ ఆర్టీఐ అప్లికేషన్ ఆస్కింగ్ టు ఫిజికల్ ఇన్స్పెక్షన్. ఇదివరకు నేను చెప్పిన ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద రికార్డ్స్ అని అంటున్నాము. అంటే మనము ప్రభుత్వములో ఉన్న ప్రతి డాక్యుమెంట్ను మనం ఫిజికల్గా వెళ్ళి ఆ రికార్డ్స్ మనం తీసుకునే వెసులుబాటు ఆ సమాచార హక్కు చట్టంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ జిహెచ్ఎంసి ఇఫ్ యూ సస్పెక్ట్ ఎనీ బిల్డింగ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఇలీగల్లీ అంటే ఏదన్నా జిహెచ్ఎంసీలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, అది ఇల్లీగల్గా కట్టినామని చెప్పి మనకు అనిపించింది, దానికి పర్మిషన్ లేదు, 4 ఫ్లోర్సే పర్మిషన్ ఉంటుంది ఇక్కడ, కానీ వాడు 5వ ఫ్లోర్ వేసినాడు, నిజంగానే అది పర్మిషన్తో కట్టిండా లేదా కట్టలేదంటే ఎవరు చెప్తారు మనకి? అక్కడ అడిగితే ఎవరు చెప్తారు మనకి? చెప్పరు. సో కాబట్టి అటువంటప్పుడు ఇల్లీగల్గా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసిందా అన్నది మనం జిహెచ్ఎంసీ నుంచి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం కింద ఒకవేళ మన అప్లికేషన్ పెడితే వాడు సర్చ్ చేయడం మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ కనుక అడగడానికి నువ్వెవరు, నీకేం సంబంధం? నెవర్. ఈ చట్టంలో అదే ఒకటి, నువ్వు భారతదేశ పౌరుడు అయితే చాలు. ఇంకోటి, నీకు 10 రూపాయలు కడుతున్నాం కదా, ఐపీఓఎస్ అయితే 10 రూపాయలు కడుతాం, బిలో పవర్టీ లెవెల్ సర్టిఫికేట్ ఉంది అనుకోండి, నేను ఆ 10 రూపాయలు కూడా కట్టక్కర్లేదు, ఫ్రీగా తీసుకోవచ్చు. సో అటువంటిప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఒకవేళ మన చుట్టుపరిసల ప్రాంతంలో జరుగుతున్నాయి, 4 ఫ్లోర్లు కట్టినాడు, నువ్వెవడో అడగడానికి అని అడగడానికి లేదు, ఇక్కడ పర్మిషన్ 5 ఫ్లోర్లు కట్టినాడు, దీనివల్ల మొత్తం పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది, లేదంటే కనుక వీడు ఎక్కువ వాటర్ యూటిలైజ్ చేస్తున్నాడా, లేదంటే కనుక ఈ ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము జిహెచ్ఎంసీకి ఒక అప్లికేషన్ పెడితే 100% ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో అటువంటి వెసులుబాటు కూడా సమాచార హక్కు చట్టం మీద ఉంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ యూ కెన్ ఆల్సో ఆస్క్ ఫర్ ది ఇన్స్పెక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ పర్మిషన్. బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నాడా లేదన్నది కూడా ఆ డాక్యుమెంట్ నాకు ప్రొడ్యూస్ చేయండి అని కూడా అడిగే వెసులుబాటు ఉంటుందండి. యాక్చువల్ కన్స్ట్రక్షన్ సైట్ వర్క్ ఎంత అయింది, విన్నారా, ఇది ఎంత వరకు అయింది, దీనికి ఎంత పర్మిషన్ ఇచ్చినారు, ఇవన్నీ కూడా సమాచార హక్కు చట్టం మీద తీసుకోవచ్చు. ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మస్ట్ ఆల్వేస్ యూజ్ టు విజిట్ ద, అంటే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో దాన్ని విజిట్ చేసేసి కూడా ఆ ఒక కన్స్ట్రక్షన్ యొక్క పర్మిషన్స్ ఎంతవరకు అయితే ఇక్కడ అప్లై చేస్తున్నాయో అక్కడ నిజంగానే అంత ఉందా లేదన్నది ఖచ్చితంగా వెరిఫై చేసే వెసులుబాటు కూడా సమాచార హక్కు చట్టం కింద ఉంటుంది. కాబట్టి మనం ఆ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని తీసుకుని వెళ్ళి కూడా అది వెరిఫై చేయొచ్చు అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. కెన్ సిటిజన్స్ టేక్ నోట్స్ ఆర్ ఎక్స్ట్రాక్ట్స్ వైల్ ఇన్స్పెక్టింగ్? ఈజ్ దట్ పర్మిటెడ్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే మనం విజిట్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనము రాసుకోవచ్చా, దాని యొక్క ఫోటోగ్రాఫ్ తీసుకోవచ్చా, లేకపోతే ఫిజికల్ డాక్యుమెంట్స్ మనం చూడొచ్చా, లేదంటే కనుక దాని ఇన్ఫర్మేషన్ మనము జిరాక్స్లు తీసుకోవచ్చా, దాని యొక్క హార్డ్ కాపీస్ మనం అప్రింట్ చేయొచ్చా అంటే ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది. ఆల్వేస్ ఇట్ ఈస్, ఎస్ ఆల్వేస్ ఇట్ ఈస్. ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సపోర్ట్స్ యూ టు ల్యాండ్ రికార్డ్స్, పహనీస్ కానీ, షో ఈజ్ ద రాంగ్ సర్వే నెంబర్స్ ఏమైనా ఉన్నా కానీ యూ కెన్ ఇన్స్పెక్ట్ ద ఒరిజినల్ దరఖాస్తు ఫైల్డ్ బై ద టేకెన్ బై ద హ్యాండ్ రైటింగ్ ద్వారా కూడా మనం ఇచ్చిన అప్లికేషన్కు నోటీస్ ద్వారా మనం దాన్ని తీసుకోవచ్చు అని చెప్పి ఈ చట్టం చెప్తుంది. నో నీడ్ టు వెయిట్ ఫర్ సర్టిఫైడ్ కాపీస్ ఇఫ్ యూ జస్ట్ నీడ్ టు క్విక్ రెఫరెన్సెస్. అంటే సర్టిఫైడ్ కాపీస్ గురించి ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూసే పని లేదు. ఈ చట్టం కింద వెంటనే మనం వెళ్ళేసి మన ఆఫీస్ ఇన్స్పెక్ట్ చేసి తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని చెప్పి చెప్తాం. వాట్ అబౌట్ సర్టిఫైడ్ కాపీస్? హౌ ఆర్ దే యూస్ఫుల్ అండ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ సార్? ఇప్పుడు సర్టిఫైడ్ కాపీస్ అంటే మనం ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు జిరాక్స్లు తీసిస్తూ ఉంటారు. కానీ జిరాక్స్లు తీసిచ్చినప్పుడు మనము దానికి ఎక్కువ మెయింటైనబిలిటీ ఉండదు. మనం రేపు కోర్టుకు వెళ్ళాలన్నా లేకపోతే ఇంకో చోట ఏదైనా అప్లికేషన్ పెట్టాలన్నా
అటువంటి సిచ్యుయేషన్లో ప్రతి డాక్యుమెంట్కు శాంటిటీ ఉండదు, లీగల్ వ్యాలిడిటీ ఉండదు. అది లీగల్ వ్యాలిడిటీ ఉండాలంటే ఖచ్చితంగా దాని కన్సర్న్ అథారిటీ ఎవరైతే ఉన్నారో దాన్ని సర్టిఫై చేయాలి, బై వే ఆఫ్ స్టాంప్ వేసి దాన్ని సిగ్నేచర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సర్టిఫైడ్ కాపీస్. వేరే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇక్కడ మనం ఒక పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ యొక్క ఎఫ్ఐఆర్ అయిందా లేదా అనేది మనకు తెలియదు. ఈరోజు రాత్రి ఏదో ఇన్సిడెంట్ జరిగింది, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. 2 రోజులైంది, 3 రోజులైంది, ఎఫ్ఐఆర్ అయిందా లేదో తెలియదు. లేకపోతే పోలీసులు మనం పిలుస్తలేరు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మనం ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చినామో వాడు గాలికి తిరుగుతూనే ఉన్నాడు, రేపు వాడు మళ్ళీ నన్ను కొడతాడో తిడతాడో అన్న భయం మనకు ఉంటుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అడిగిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మళ్ళీ రాపు, లేకపోతే బిజీ ఉన్నామంటారు, లేదంటే కనుక చూపించాల్సిన అవసరం లేదంటారు, ఎఫ్ఐఆర్ కాలేదు, లేకపోతే ఎఫ్ఐఆర్ అయిందా ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. కానీ ప్రతిసారి మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా పోలీస్ యొక్క బాధ్యత జీడీ ఎంట్రీ చేయడం, జనరల్ డైరీ ఎంట్రీ చేయడం. అది అయిందా లేదనేది ఖచ్చితంగా మనం ఆర్టీఐ చట్టం కింద మనం అడిగి తీసుకోవచ్చు. అప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో మనకు ఆ జీడీ డైరీ, జనరల్ డైరీ చూపించాల్సిందే. చూపించిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిందా లేదని మనకు తెలియచేయాల్సిందే. ఒకవేళ ఎఫ్ఐఆర్ కాలేదంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలి. లేదంటే కనుక జీడీ ఎంటర్ అయిందనేది మనము సర్టిఫైడ్ కాపీస్ నాకు ఇవ్వండి అని ఆర్టీఐలు అడిగితే 100% వాళ్ళు ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత ఆ ఒక కాపీని తీసుకొని మనం రేపు కోర్టులో సబ్మిట్ చేసేసి ఎఫ్ఐఆర్ కట్టలేదని చెప్పొచ్చు. లేదంటే కనుక ఆ కాపీని తీసుకొని రేపు మన ఫర్దర్ ఎవిడెన్స్ కావాలన్నా కూడా దాన్ని వాడుకోవడానికి ఈ యొక్క సర్టిఫైడ్ కాపీస్ యూజ్ అవుతాయి. అంటే దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ స్టేషన్ గురించి చెప్పిన. కానీ ప్రతి పబ్లిక్ ఆఫీస్ నుంచి మనం ఏ డాక్యుమెంట్ తీసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా జిరాక్స్లు తీసుకుంటే దానికి వ్యాలిడిటీ ఉండదు. కాబట్టి ఈవెన్ కోర్టుకి వెళ్ళినా కూడా మనం కొన్ని బెయిల్ పిటిషన్స్ మనం అప్పీల్ చేయాలనుకున్నా, లేదంటే కనుక ఎఫ్ఐఆర్ మీద బెయిల్ వేసుకోవాలనుకున్నా, లేదంటే ఆ స్క్వాచింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ వేసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా దానికి సర్టిఫైడ్ కాపీస్ కోర్టు నుంచి కూడా మనం తీసుకుంటాం. నాట్ ఓన్లీ ఇన్ ద పోలీస్ స్టేషన్, నాట్ ఓన్లీ ఇన్ ద కోర్ట్, ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ ప్రతి గవర్నమెంట్ అధికారి మనకి ఏదైనా డాక్యుమెంట్ కావాలనుకున్నప్పుడు సర్టిఫైడ్ కాపీస్ కావాలంటే వాళ్ళు దానికి డబ్బులు తీసుకొని దాని ఛార్జెస్ ఏమైనా మినిమం ఛార్జెస్ ఉంటే కనుక తీసుకొని దాన్ని స్టాంప్ వేసి ఆథరైజ్డ్ ఆఫీసర్ సంతకం పెట్టి ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక ఆర్టీఐ చట్టం కింద మనం తీసుకునే వెసులుబాటు ఉంటుందని తెలియజేస్తాం. ఓకే, ఇంకొకటి చూద్దాం సార్. చట్టంలో ఇంకా ఏముందంటే క్లాస్ 3 టాక్స్ అబౌట్ టేకింగ్ సర్టిఫైడ్ శాంపిల్స్ ఆఫ్ మెటీరియల్. దిస్ సౌండ్స్ అన్యూజువల్. కెన్ యూ గివ్ ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు సపోర్టింగ్ టు ద మున్సిపల్ కార్పొరేషన్ సప్లైస్ సబ్ స్టాండర్డ్ మెటీరియల్ ఫర్ ద రోడ్ కన్స్ట్రక్షన్స్ ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ ఏరియా. ఓకే, అటువంటప్పుడు అంటే ఏదన్నా మున్సిపల్ డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుంది, చాలాసేపు మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ కూడా చెప్తున్నాను. మున్సిపల్ అథారిటీస్ ఏదైనా డెవలప్మెంట్ చేస్తున్నారు, సబ్ స్టాండర్డ్ వర్క్స్తో చేస్తున్నారు, మనకు ప్రాపర్ మెటీరియల్ వాడతలేరు అన్నది మన చూపుల మేరలో మనకు కనిపించిందే అనుకోండి, దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మనకు ఉంటుంది. ఈరోజు ఏదన్నా బిల్డింగ్ కడుతున్నారు, లేదంటే కనుక ఒక బ్రిడ్జ్ కడుతున్నారు సార్. బ్రిడ్జ్ కడుతున్న బ్రిడ్జ్ రేపటి రోజు ఒక కెనాల్ని ఆపడానికి అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు ఒక బ్రిడ్జ్ కడుతున్నారు. ఆ కెనాల్ ఆపాలంటే ప్రాపర్ స్టాండర్డ్ ఆఫ్ సిమెంటు, బ్రిక్స్ కానీ, స్టోన్స్ కానీ వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకవేళ వాళ్ళు ప్రాపర్గా వాడుతున్నారా లేదా, వాడతలేరనే డౌట్ మనకు వచ్చినప్పుడు మనం ఈ యాక్ట్ ప్రకారంగా, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా అక్కడికి వెళ్ళి మనం ఒక దరఖాస్తు పెడితే నువ్వు ఎంత సిమెంట్ వాడినావు, ఎంత నువ్వు ఇసుక వాడినావు, మళ్ళీ దాని తర్వాత ఎంత బ్రిక్ వాడినావు, ఎంతమంది లేబర్లకు ఎంత జీతం ఇచ్చినావు, మళ్ళీ దాని తర్వాత దీనికి ఎంతమంది అధికారులపై ప్రాపర్గా దాన్ని ఇన్స్పెక్షన్ చేసినారు, ఆ ఇన్స్పెక్షన్ క్వాలిటీ చెక్ ఉందా లేదా అన్న రిపోర్టును కూడా ఖచ్చితంగా ప్రతి పౌరుడు అడిగే అధికారము మున్సిపాలిటీ అథారిటీస్ మీద ప్రతి పౌరుడికి అధికారం ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఎవరు కూడా వాడుకోరు, యూజ్ చేయరు. జస్ట్ నేను చెప్తున్నాను కదా, 10 రూపాయలు ఖర్చే, కేవలం ఒక 10 రూపాయలు పెట్టి ఐపీఓ కొనేసి మనం కనుక ఇచ్చేస్తే కనుక మీకు ఆ ఇన్ఫర్మేషన్, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మనం పెట్టే మినిమం ఖర్చుతోని కొన్ని కోట్ల రూపాయల మిస్అప్రాపరేషన్ని, అంటే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ని, డబ్బును అంటే దొంగతనంగా మలిచే విధానాన్ని పూర్తిగా నిర్మూలించుకోవచ్చు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయించుకునే బాధ్యత మనకు ఉంటుంది. మున్సిపల్ అధికారులు కానీ, లేదంటే కనుక రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్, ఇల్లీగల్ బెనిఫిట్స్ గురించి అని చెప్పి స్టాండర్డ్స్ తగ్గించి సబ్ స్టాండర్డ్ వర్క్ చేస్తే కనుక, ఇటువంటి చట్టాన్ని కనుక మనం వాడుకోగలిగితే వాళ్ళ తాట తీసేసి మనకు కావాల్సిన అభివృద్ధి పనులు మన ట్యాక్స్ డబ్బులతో ఏవైతే అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా నిర్మూలించవచ్చు. కాకపోతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఏరియాలో అవుతున్న ఎనీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ప్రాపర్గా అవుతున్నాయా లేదా అని కేవలం 10 రూపాయల ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. చట్టంలో ఇంకా ఏముంది సార్? ద 4th పార్ట్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రానిక్ మోడ్. హౌ హ్యాస్ టెక్నాలజీ చేంజ్డ్ ఆర్టీఐ?
సి వన్ థింగ్ అండి, ఇప్పుడు టుడే ద మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద కంప్యూటర్ డివైజెస్ అంటున్నాము. దాని తర్వాత మ్యాండేట్స్ దట్ ద రికార్డ్ సిస్టమ్ ఇది డిజిటలైజ్ చేయాలని అంటున్నాము. పబ్లిక్ అథారిటీస్ మస్ట్ గివ్ ఎ సిడి కాపీ అంటున్నాము, పెన్ డ్రైవ్ అంటున్నాము, ఈమెయిల్ ద్వారా కూడా మనం మెసేజ్ ఇవ్వాలంటున్నాము. అటాచ్మెంట్స్ ఆఫ్ ద ప్రింట్అవుట్స్ కూడా మనకు ఇవ్వాల్సిన బాధ్యత ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మోడ్లో ఉంటుందో అది కూడా ఇవ్వాల్సిన బాధ్యత పబ్లిక్ అథారిటీస్ మీద ఉంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ తెలంగాణ స్టేట్ బోర్డులో ఏదైనా ఇంటర్మీడియట్ బోర్డులో ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టూడెంట్కు కెన్ ఆస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ మార్క్స్ లిస్ట్, ఆన్సర్ షీట్స్ కూడా అడగాలి. ఇప్పుడు మనం చాలా మట్టుకు ఎగ్జామ్స్ రాస్తున్నారండి, రాసిన తర్వాత పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి రాదు, తను ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు తిట్టడమో లేకపోతే కొట్టడమో లేకపోతే ఎట్ట ఫెయిల్ అయినారో అంటాడు. అంటే వాడు ఎంత మంచిగా చదువుకొని ఎంత మంచిగా పరీక్ష రాసినా కూడా వాడు ఫెయిల్ అవుతున్నాడు కదా. అసలు ఎందుకు ఫెయిల్ అయింది అనేది మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు పోయి మనం అడిగితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఆ పేపర్స్ మనకు తీసి ఇవ్వరు. ఎందుకంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. లక్షల మంది స్టూడెంట్స్ నువ్వు ఫ్రీగా పోయేసి నువ్వు నాకు పేపర్ ఇవ్వమంటే ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ లేకపోతే సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు కానీ ఇవ్వరు. అటువంటి సిచ్యువేషన్లో మనం ఆర్టీఐలో అప్లికేషన్ పెడితే నాట్ ఓన్లీ స్కూల్ స్టూడెంట్ అండి, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లా కాలేజెస్ కావచ్చు, లేకపోతే బీఈడి కాలేజ్, ప్రతి కాలేజ్కు సంబంధించి మనం ఏ పరీక్షలు రాసినా కూడా మన మన ఆన్సర్ పేపర్ మనకు రావాలంటే 100% మనం అది ఆర్టీఐ చట్టం కింద అప్లై చేసేసి తీసుకునే అవకాశం కూడా ఆర్టీఐ యాక్ట్లో ఉంటుంది సార్. ఓకే, ఇంకా ఏమని చెప్తుందో చూద్దాం సార్. ఓకే, విచ్ గవర్నమెంట్ ఆఫీస్ రిసీవ్స్ ద మ్యాక్సిమం ఆర్టీఐ అప్లికేషన్స్ ఇన్ తెలంగాణ అండ్ వై? దీని ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వ ఆఫీస్కి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్స్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు అనేసి అంటుంది. చెప్పండి ఎందుకు కావచ్చు? అదే అవకతవకలు ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి? ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ అండ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ టాప్ ద లిస్ట్. పీపుల్ వాంట్ టు ఇన్స్పెక్ట్ బిల్డింగ్ ఫైల్స్, లేఅవుట్ అప్రూవల్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ బికాస్ దీస్ డైరెక్ట్లీ అఫెక్ట్ దేర్ ప్రాపర్టీ రైట్స్. ఎగ్జాక్ట్లీ. ఎంత అంటే బ్యూటిఫుల్గా ఈ యొక్క ఆర్టీఐ చట్టాన్ని ఫ్రేమ్ చేసినారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏ ఆఫీసులో ఎక్కువ ఆర్టీఐ అప్లికేషన్స్ వస్తున్నాయి దే ఆఫీస్ సంబంధించి అంటే మన రాష్ట్రంలో జిహెచ్ఎంసీలో ఉన్నంత రెవెన్యూ ఎక్కడ లేదు. రైట్ సార్. సో అటువంటప్పుడు జిహెచ్ఎంసీకి లో ఏమేమి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి చాలామంది పబ్లిక్ కూడా ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగా చాలామంది పబ్లిక్ కూడా తాను చాలా క్లుప్తంగా ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి సిచ్యుయేషన్స్లో మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడ వస్తుందంటే జిహెచ్ఎంసీకి మ్యాక్సిమం వస్తున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చాలా అవకతవకలు, ల్యాండ్ ఎవరికి పడితే వాళ్ళకి బదలాయించి చేయడము, లేదంటే కనుక ఇలీగల్ మ్యూటేషన్ చేయడము, ఎవరో డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పేసి అన్అఫీషియల్గా డబ్బులు తీసుకొని నా ప్రాపర్టీని ఇంకోటి చేయడము, నా ప్రాపర్టీ ఆయనకి ఎట్లా పోయిందంటే వీడివాడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు, ఈలోపు ఆ ఎంఆర్ఓ మారుతాడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మారుతారు. సో ఇటువంటి అన్ని జరుగుతూ ఉంటాయి, కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కాబట్టి అది ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందే విధంగా ఆర్టీఐ చట్టం ఉంది. సో అది బాగా అంటే మోస్ట్ ఆఫ్ ద జిహెచ్ఎంసీ పరిధిలో కానీ లేదంటే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో కానీ గవర్నమెంట్ లేఅవుట్స్ కానీ ప్రైవేట్ లేఅవుట్స్ ఎట్లా కూడా వేస్తూ ఉన్నారు, నిజంగా లేఅవుట్ పర్మిషన్ ఉందా లేదా అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలామంది అప్లికేషన్స్ తీసుకుంటూ ఉంటారు. అదే ల్యాండ్ రికార్డ్స్ బికాస్ ఆఫ్ ద డైరెక్టివ్ ఎఫెక్టింగ్ ఆఫ్ ద అంటే పబ్లిక్కి ప్రాపర్టీని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క చట్టము చాలా యూజ్ అవుతుంది సార్. సో నెక్స్ట్ చూద్దాం సార్. Can you give us a practical example from the passport office? Yes, Anukoch. If your passport application is delayed, you can ask under clause 1 and clause 4. దీన్ని ఆర్టీఐ క్లాస్ 1 క్లాస్ 4లో మన పాస్పోర్ట్ అప్లికేషన్ ఒక డిలే అయితే యూ కెన్ ఆస్క్ ఫర్ ద ఇన్స్పెక్షన్ ఆఫ్ ద ఫైల్స్ టు గెట్ ద సర్టిఫైడ్ ప్రింట్అవుట్స్. ఎక్కడ డిలే అయింది, ఎందుకు డిలే అయింది? ద మెనీ అప్లికెంట్స్ హ్యావ్ డిస్కవర్డ్ దట్ దేర్ ఫైల్స్ వేర్ స్ట్రక్ డ్యూ టు ద పోలీస్ వెరిఫికేషన్ రిమార్క్స్. అంటే మనం ఒకసారి పాస్పోర్ట్ అప్లికేషన్ పెడతాం, అప్లికేషన్ పెట్టిన తర్వాత త్రూ కాదు, ఇంకా రాలేదు పాస్పోర్ట్, ఎందుకు రాలేదని మనము విల్ బి జస్ట్ వెయిట్ చేస్తూనే ఉంటాం. కానీ అక్కడ పోలీస్ వెరిఫికేషన్లో కానీ లేదంటే కనుక ఎనీ అదర్ యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్స్లో అవకతవకలు ఉన్నాయి అని మనకు వాడు చెప్పినప్పుడు మనం ఆ పాస్పోర్ట్ అథారిటీకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను కూడా మనము అప్లికేషన్ పెట్టేసి నా పాస్పోర్ట్ ఒక అప్లికేషన్ స్టేటస్ ఏంటని చెప్పి తెలుసుకోవడానికి మనం పెట్టొచ్చు. అండ్ పోలీస్ వెరిఫికేషన్లో కనుక ఒకవేళ ఏదన్నా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాస్పోర్ట్ అథారిటీకి ఇచ్చిండ్రా లేకపోతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా, దాన్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి దాన్ని ఉద్దేశించి ఈ యొక్క పాస్పోర్ట్ యాక్ట్ చెప్తా ఉంది కాబట్టి ఆర్టీఐ యాక్ట్లో మనకు రైట్ ఉంది కాబట్టి మన పాస్పోర్ట్ స్టేటస్ కూడా తెలుసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని చెప్పి ఆర్టీఐ చట్టాన్ని మనం వాడుకునే అవకాశం ఉంటుంది. వాట్ అబౌట్ గవర్నమెంట్ హాస్పిటల్స్? Can patients get information about their own treatment?
ఖచ్చితంగా ఎస్, డెఫినెట్లీ. అండర్ క్లాస్ 2 and 4 ద పేషెంట్స్ ఆస్ ది సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ద కేస్ షీట్ చాలా మట్టు హాస్పిటల్, ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, చాలా మట్టు మనం ఇప్పుడు అపోలో హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, దాని తర్వాత ఇప్పుడున్న కేరు, ఈ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో పేషెంట్ పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వరు. అంటిల్ అండ్ అన్లెస్ మనము ఒక అథారిటీగా అడిగితే తప్ప వాళ్ళు ఇచ్చే ఛాన్సెస్ ఉండయి. మ్యాక్సిమం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేషెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ దేర్ ట్రీట్మెంట్ అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందుతుంది. బట్ ఒకవేళ అందని పక్షంలో మనము వాళ్ళ యొక్క కేస్ షీట్స్ కానీ, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ కానీ, లేకపోతే ఎక్స్రే రిపోర్ట్స్ కానీ, అవన్నీ కూడా ఒకవేళ మిస్ అయినా, లేదంటే కనుక వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా ఎనీ గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఇటువంటి వాటి దగ్గర నుంచి కూడా మనము ఆర్టీఎల్ అప్లికేషన్ పెట్టేసి తీసుకునే వెసులుబాటు ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి కూడా పేషెంట్స్కు ఆర్టీఐ చట్టం చెప్తుంది. అది తీసుకోవచ్చు మనం. ఓకే. So is there any limitation on what can be inspected? For example, can we inspect live works like ongoing construction? ఎగ్జాక్ట్లీ, అది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు లైవ్ వర్క్స్ జరుగుతున్నాయా లేదా అనేది మనము ఇన్స్పెక్ట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక ₹1,00,00,000 శాంక్షన్ అవుతుంది. అవి ఒక వర్క్ ఈ ఏరియాలో ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ స్కూలే కడతా ఉన్నాము, కట్టినప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ నా ఒక పిల్లల్ని నేను అక్కడ జాయిన్ చేయాలని నేను అనుకుంటా ఉంటాను. ప్రభుత్వం ఏదో ఒక స్కూల్ కట్టడానికని ఒక ₹1,00,00,000, ₹2,00,00,000, ₹3,00,00,000 శాంక్షన్ చేసి ఉంటుంది. శాంక్షన్లో కనబడుతుంది కానీ అక్కడ వర్క్ ఏం ఇంప్లిమెంట్ కాదు. సో అటువంటప్పుడు మనము ఏం చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఈ యొక్క చట్ట ప్రకారంగా వీ కెన్ అప్రోచ్ ద అథారిటీస్ అండ్ అడగొచ్చు, మీరు నిజంగానే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారా లేదా, స్టార్ట్ చేస్తే ఎంత దూరం వచ్చింది, నిజంగానే పునాదులు వేసినారా, పుట్టింగ్లు వేసినారా, బిల్డింగ్ కట్టినారా, బ్రిక్ వర్క్ జరుగుతుందా, స్లాబ్ పడిందా. సో దట్ ఏంటంటే ఇమీడియట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి నా కొడుకును నేను స్కూల్లో జాయిన్ చేయడానికి నాకు విసులుబాటు. కాబట్టి ఖచ్చితంగా పంచాయతీ రాజ్ దీంట్లో చట్టంలో మనము ఆ ఒక్క విలేజ్లో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో దాన్ని ఇన్స్పెక్ట్ చేసే రైట్ మనకు ఉంటుంది. ఇప్పుడు ఎన్ఆర్ఈజీ ఇది మన గవర్నమెంట్ స్కీమ్లో కొన్ని వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్ కొన్ని జరుగుతుంటాయి. దానికి గవర్నమెంట్ సెపరేట్ ఫండ్స్ అలొకేట్ చేస్తుంది. ఆ ఒక్క డెవలప్మెంటల్ యాక్టివిటీ పబ్లిక్ రెవెన్యూతో అవుతుంది కాబట్టి ఆ ఒక్క అమౌంట్ను మనము ప్రాపర్గా యూస్ అయిందా లేదా అన్నది కూడా మనం విత్ ద పర్మిషన్ ఆఫ్ ద అంటే కన్సర్న్ అథారిటీస్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు, దాని ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. దాని అవసరమైతే ఎక్స్పోజ్ టు కరప్షన్లా ఏదైనా కరప్షన్స్ జరిగిందా, మిస్అప్రాప్రియేషన్ జరిగిందా అన్నది కూడా మనం వెరిఫై చేయడానికి ఒక స్కోప్ ఉంటుందని తెలియజేస్తుంది సార్. సపోజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ an old floppy or tape, is the department still bound to provide it? Yes, the law says in any other electronic mode of the through the printouts గానీ, లేదంటే whether such information is stored in any other computer or in any other the Device. other devices. ఒకేలా ఒక ఫ్లాపీ పోయింది, లేదంటే కనుక వాళ్ళు స్టోర్ చేసిన CD ఫైల్ పోయింది, మరి ఏం చేస్తాం? దీనికి ఖచ్చితంగా ఒక బ్యాకప్ ఉంటుంది. అది లేదు కదా, ఫ్లాపీ లేదు, లేదంటే ఆ CD ఇది అంటే పాత రోజులలో ఫ్లాపీ సీడీలు ఉన్నాయి, ఇప్పుడు అవి లేవని పెన్ డ్రైవ్స్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా ఖచ్చితంగా మీరు దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ అది మిస్ అయితే కనుక ప్రింట్అవుట్స్ తీసుకొని దాని యొక్క సర్టిఫైడ్ కాపీస్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఆ విసులుబాటు కూడా ఆర్టీఐ చట్టం కింద మనము అవైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సార్. Okay. So can you share one landmark success story where these 4 clauses were used effectively? 2018లో ఏదైతే వన్ ఆర్టీఐ అప్లికేషన్ ఆఫ్ ద వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. యూస్డ్ క్లాస్ 3 ప్రకారంగా ఓకే సర్టిఫైడ్ శాంపుల్స్ ఆఫ్ ద పీడిఎస్ రైస్ సప్లైస్. ఇప్పుడు మనం ఏదైతే రైట్ సప్లై ఉంటుంది కదా సార్ ప్రభుత్వం నుంచి, సివిల్ సప్లై, పౌర సరఫరాల శాఖ, దాంట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అంటే ప్రొవైడ్ చేయనప్పుడు ఒక వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ కేసు సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి చెప్పుకోవడానికి ఉంటుంది. మేక్ ది రికార్డ్ ఆఫ్ ద హైకోర్ట్ లెడ్ దట్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెన్స్ట్ ద అంటే ఆ కరప్షన్ ఒకటి జరిగిందని ఎలిసిట్ చేసినారు. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కేసు వరంగల్లో ఏదైతే పీడిఎస్ రైస్ సప్లై దాని మీకు సంబంధించి ఒక వన్ ఆఫ్ ద సెన్సేషనల్ కేసు. అది మనము ఒకసారి గూగుల్ చేసినా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సేషనల్ కేసు. దాని మీద హైకోర్టు కూడా దాన్ని స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని దాంట్లో కరప్షన్ అగేన్స్ట్ ద కరప్షన్ ఆఫీషియల్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పనిష్ చేసిన సందర్భము ఈ యొక్క చట్టం. అంటే ఈ చట్టం ఎంత బాగా ఉపయోగపడుతుంది కూడా ఎంత బాగా ఉపయోగపడుతుంది. మనకు ఒకవేళ ఆర్టీఐ చట్టంలో అప్లైంట్ అథారిటీస్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కూడా, లేకపోతే ఆర్టీఐ కమిషన్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ ఇవ్వలేకపోయినా కూడా మనం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే వెసులుబాటు ఉంటుంది. దానికి ఒక ఉదాహరణకి ఒక చట్టం మనము ఆర్టీఐ యాక్ట్ మనం తీసుకోవచ్చు సార్. ఓకే. మెనీ పీపుల్ ఫియర్ దట్ అఫీషియల్స్ డిలే ఆర్ డినై ఇన్స్పెక్షన్. వాట్ ఈస్ యువర్ అడ్వైస్? ఒకటే, ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు గనక మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనకు విత్ ఇన్ 1 monthలో ఇవ్వాలి. ఆర్టీఐ అప్లికేషన్ పెట్టినప్పుడు 1 monthలో వాళ్ళు ఇవ్వకపోతే కనుక ఫస్ట్
అప్లెంట్ అథారిటీకి వెళ్తాము. ఎంఆర్ఓ అయితే దానిపైన ఆర్డీఓ కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ కానీ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్. ఫస్ట్ అప్లెంట్ అథారిటీకి వెళ్తాం, దాని తర్వాత సెకండ్ అప్లెంట్ అథారిటీకి వెళ్తాం, దట్ కమిషన్ స్టేట్ కమిషన్. సో అటువంటప్పుడు ఒకవేళ కనుక ఇఫ్ ఇట్ ఆల్ ఎనీ డిలే ఉన్నప్పుడు వాళ్ళకి మనం కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ కంప్లైంట్ చేసిన తర్వాత ఆర్టీఐ కమిషనరు వాళ్ళ మీద పెనాల్టీ కూడా వేసే అవకాశాలు ఉంటాయి. లైక్ ఫర్ ఎవ్రీ డిలే ఎవ్రీ డేకి 250 రూపీస్ నుంచి 25,000 రూపీస్ దాకా కూడా ఆ కన్సర్న్ ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మీద పెనాల్టీ వేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పెనాల్టీ వేస్తే కనుక ఇమీడియట్గా వీళ్ళు సొంత డబ్బుల నుంచి కట్టుకోవాలి, అది ప్రభుత్వం డబ్బుల నుంచి కాదు. అటువంటప్పుడు వీళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ కదా ఇచ్చేస్తే పోయేదేమున్నది, నా డబ్బులు నేను ఎందుకు పెనాల్టీ కట్టుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారన్న ఒక ఆలోచనతో క్లాజ్ పెట్టడం 30 days లిమిటేషన్ టైం. 30 days దాటితే కనుక ఫ్రీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అండ్ దాని తర్వాత అప్లెంట్ అథారిటీ, ఫస్ట్ అప్లెంట్ అథారిటీ ఉంటారు, వాళ్ళకు కూడా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చు. లేదంటే కనుక సెకండ్ అప్లెంట్ అథారిటీ కమిషనర్, వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. ఒకవేళ కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే 215 రూపీస్ నుంచి మొదలు పెడితే 25,000 పెనాల్టీ కూడా వేసే అధికారము ఆర్టీఐ స్టేట్ కమిషనర్ ఉంటుంది సార్ ఈ చట్ట ప్రకారంగా. సో ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు వ్యూవర్స్ హూ వాంట్ టు యూజ్ ఆర్టీఐ టుమారో? అయితే ఆర్టీఐ ఇస్ ఎ డెమోక్రాటిక్ రైట్. అంటే మనకు ఏదైతే పార్లమెంట్లో ఉన్న చట్టము, పార్లమెంటరీ చట్టాలలో మనకు ఏదైతే వెసులుబాటు మనకు కలగజేసిందో మన ఫండమెంటల్ అండ్ డెమోక్రటిక్ రైట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్టీఐ చట్టాన్ని వినియోగించుకోండి అని చెప్తా. ఈరోజు మీరు ఎంత అయితే ఇనిషియేషన్ తీసుకొని ఐడ్రీమ్స్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారో ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. కొంచెం ఈ యొక్క వీడియోని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చూసుకోండి. ప్రతి పాయింట్ ఈరోజు మనం మాట్లాడింది ప్రతి భారతదేశ పౌరుడికి ఇంపార్టెంటే. నాకెందుకులే, నాకేం అవసరం అని మనం అనుకుంటాం, కానీ మీకే అవసరం. మీరు ట్యాక్స్ పేర్ కాకూడదు అని కూడా అనుకోవచ్చు. మీరు కొంటున్న ప్రతి పొద్దున లేచి తోముతున్న ప్రతి పేస్ట్ నుంచి మొదలు పెడితే రాత్రి మనం పడుకొని ముందు తాగే మజ్జిగ దాకా కూడా, మజ్జిగ ప్యాకెట్లో కూడా ప్రతి దాని వరకు ఎస్ ప్రతి దానికి మనము ట్యాక్స్ కడుతున్నాం. పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం ట్యాక్స్ కడుతున్నాం. కాబట్టి మన ట్యాక్స్ డబ్బులను ప్రభుత్వం వాడుతున్నారు కాబట్టి అది ప్రాపర్గా యూజ్ అవుతుందా లేదా అది తెలుసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి అది కేవలం దాని యొక్క వేళ 10 రూపాయలే కాబట్టి కేవలం ఒక 10 రూపాయలు కొన్ని కోట్ల రూపాయల మిస్అప్రాపరేషన్ని, ఫ్రాడ్ని ప్రజల్లోకి వెలుగులోకి తీసుకొచ్చే వెసులుబాటు ఈరోజు ఆర్టీఐ చట్టం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క చట్టాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి అని చెప్పి తెలియజేస్తాను సార్. సో ప్రజలకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సో దీని త్రూ ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పారు 1-2 సార్లు చూస్తే ఇందులో మనం ఏమేమి తెలుసుకోవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు, సో ఏ డిపార్ట్మెంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఐ అంటే ఏంటి, దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పి నేను కూడా భావిస్తా ఉన్నా. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఐడ్రీమ్కి. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.